మీరు మొహరం కేవలం ఒక పండలాగా భావిస్తున్నారా? 1400 సంవత్సరాల క్రితం రక్తంతో రాసిన కర్బాలో జరిగిన చరిత్ర మీకు తెలుసా? మొహరం ఇది ఆనందం కోసం చేసే రోజు కాదు, మహాత్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు పీర్ల పండగ అంటే పీర్లను కూర్చోబెట్టడం, పీర్లను తీసుకొని వెళ్ళేసి ఊరేగింపడం అలా చేస్తూ ఉంటారు. మన ఇండియాకు అలాగే గల్ఫ్, కువైట్, దుబాయ్, బెహ్రెయిన్, మస్కట్, ఖతార్, సౌదీ అరేబియా ఈ గల్ఫ్ దేశాలకు పోల్చుకుంటే మన ఇండియాకు ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. గల్ఫ్ దేశాలలో మొహరం ఎలా చేస్తారు, ఇండియాలో ఎలా చేస్తారు, అసలు ఈ మొహరం వెనుకల అసలైన చరిత్ర ఏంది, మొహరం పండగ మనకు ఎలా వచ్చింది, ఇది కుల మతాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా జరుపుకునే మొహరం పండగ. అయితే అసలు మొహరం ఏంటి, ఇది మన భారతదేశంలోకి ఈ ఆచారం ఎలా వచ్చింది, ఆ మొహరం ఆచారాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ప్రతిదీ ఈ వీడియోలో మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మొహరం ముందే ఈ వీడియో చేయాల్సింది, కానీ మొహరం తర్వాత చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ మొహరం తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో వచ్చేసి ఎవరిని కించపరిచి కాదు, ఏ మతాన్ని ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. గత 14 సంవత్సరాల క్రితం రక్తంతో రాసిన చరిత్రనే మీ అందరికి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. కర్బలో జరిగిన సంఘటన, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి, అసలు ఈ మొహరం పండగ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. అని ఈ మొహరం పండగ మనకి ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ వైద్యుల శిక్ష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఆల్రెడీ తరిమేలు చూసే ఉంటారు. అలాగే దీని ముందర వచ్చిన అసలైన మొహరం చరిత్ర కూడా మీరు 4 మాటల్లో వినే ఉంటారు. అసలు మొహరం అంటే ఏంటి, మొహరం నెల మనకి ఎలా ప్రారంభమైంది, గల్ఫ్ దేశాలకు అలాగే ఇండియాలో పోల్చుకుంటే మొహరానికి మనకు ఏంటి సంబంధం ఉంది. చాలామంది ముస్లిమ్స్ కూడా ఈ మొహరం మానది కాదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అసలు పీర్ల పండగ మనం చేయవచ్చా లేదా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మునిమనవడు ఇమాం హుసేన్ గారు, అతను వచ్చేసి మక్కా నుంచి 72 మంది మనుషులతో కలిసి, అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళతో కలిసి యాజిద్ ఇబ్నే మాలియా అలంలో ఉండేవాడు. ఇమాం హుసేన్ గారు అన్యాయానికి తలదించలేదు. ఇమాం హుసేన్ గారు అన్యాయానికి మద్దతు ఇవ్వలేదు. యాజిద్ విదే యాత్ర ప్రకటించడానికి నిరాకరించుకున్నారు. మక్కా నుంచి బయలుదేరి కుటుంబ సభ్యులతో మరి సహచారులతో కలిసి ప్రయాణించారు. మక్కా నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మునిమనవాడు ఇమాం హుసేన్, అతను వాళ్ళతో పాటు ఒక 72 మంది చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దోళ్ళు అందరూ కలిసేసే ఇరాక్లో ఉన్న కర్బా అనే ప్రాంతానికి మక్కా నుంచి బయలుదేరారు. వెళ్ళవలసిన ప్రాంతం వచ్చేసి వేరు, కానీ ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మునిమనవాడు ఇమాం హుసేన్ గారిని మక్కా నుంచి 72 మంది వచ్చిన వాళ్ళని అందరిని వచ్చేసే చివరకు కర్బలా ప్రాంతంలో ఆగాల్సి వచ్చింది. అంటే ఇది వచ్చేసే మనకు కువైట్ నుంచి ఒక 600 కిలోమీటర్లు ఉంటుంది. కర్బలా అనేది ఒక ప్రాంతం, ఇరాక్ బార్డర్ నుంచి, ఇరాక్ నుంచి ఒక 150-200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి కొందరు వాళ్ళని అక్కడ ఆగాల్సింది వచ్చింది. వీళ్ళు అక్కడైతే ఆపేసినారు. వాళ్లకు కర్బా అనే ప్రాంతంలో తాగడానికి నీరు, తినడానికి ఆహారం అలాంటి లేని సమయంలో చిన్న పిల్లలు దాహం అని చెప్తే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మునిమనవడు హుసేన్ గారు అలాగే దాంతోపాటు 72 మందికి వారి నీటి సరఫరాలను నిలిపివేశారు. అంటే వీళ్ళు వచ్చేసి మక్కా నుంచి కర్బలా అనే ప్రాంతం నుంచి ఇంకొక వేరే ఊరికైతే వెళ్ళాలి, కానీ వీళ్ళకు కర్బా అనే ప్రాంతంలో ఆపేశారు. వీళ్ళ దానికి తినడానికి తిండి లేదు, అలాగే తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. చిన్నపిల్లలు, మహిళలు, కుటుంబం సభ్యులు తీవ్రమైన దాన్ని అనుభవించారు. అంటే చిన్నపిల్లల్లో కానించి పెద్దోళ్ళ వరకు తిన్నికే ఫుడ్ లేదు, దాహం, ఫుడ్ లేకుండా ఉండగలం, కానీ ఆ నీళ్లు లేకుంటే అసలు ఉండలేం. కానీ దాన్ని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు తీవ్రమైన దాహాన్ని అవభించుకున్నారు. అంటే ఎంత దాహం వచ్చినా కూడా ఆ దాహాన్ని ఓర్చుకున్నారు. అప్పట్లో గత 14 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. మొహరం 10వ రోజు జరిగిన యుద్ధంలో ఇమాం హుసేన్ గారు మరియు ఆయనతో ఉన్న సుమారు 72 మంది షహీద్ అయ్యారు. అంటే మొహరం 10వ రోజు ఇమాం హుసేన్ గారు అలాగే మక్కా నుంచి 72 మంది ఎవరైతే బయలుదేరిపోయారో ఈ ఇమాం హుసేన్ గారు వాళ్లకు తాగడానికి నీళ్లు ఎవరు ఇవ్వకుండా వాళ్ళను ఆ దేశంలోనికి రానియకుండా ఉంటే
ఈ ఇమాం హుసేన్ గారు గుర్రం మీద వేసుకొని ఆ ఇమాం హుసేన్ గారు ఒక చెరువుకి అయితే వెళ్ళారు నీళ్లు తీసుకొని వస్తామని. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళకు 71 మందికి మొత్తం అయితే వీళ్ళు ఎవరైతే ఆపేసినారో వాళ్ళ పేర్లు మనకు తెలియదు, వాళ్ళనైతే 71 మందిని చంపేసినారు, షహీద్ అయ్యారు. దాని తర్వాత ఇమాం హుసేన్ గారు వచ్చిన తర్వాత ఇమాం హుసేన్ గారిని కూడా వాళ్ళు చంపేశారు. ఇక్కడ ఇమాం హుసేన్ గారు వేరే వాళ్ళకు వాళ్ళు చెప్పిన దానికి ఇతను వినలే, అంటే మనం చేయని దానికి తప్పుకు తల దించకూడదు, కానీ తల దించే పని మనం ఎప్పుడుకి చేయకూడదు. ఇమాం హుసేన్ గారి చరిత్ర ఇది, తల దించకూడదు. ఇప్పుడు ఏ సంఘటన మనకు నేర్పేది ఒకటే, అన్యాయాన్ని తల వంచకూడదు, సత్యాన్ని కోసం నిలబడాలి, అధికారంగా కోసం కాదు ధర్మం కోసం జీవించాలి, కష్టాల్లో కూడా విశ్వాసాన్ని వదులుకోకూడదు. అంటే మనకి ఇమాం హుసేన్ గారు ఈ మొహరం పండగ సందర్భంగా మనకు నేర్పించేది ఏముందంటే, ఒకరి కింద అన్యాయాన్ని తల వంచకూడదు, మనం నీతి నిజాయితీగా కష్టపడాలి, ఒకరి కడుపు కొట్టి మనం పైకి రాకూడదు, సత్యం కోసం నిలబడాలి, అధికారం కోసం కాదు ధర్మం కోసం, అధికారం కోసం మనం నిలబడకూడదు, మన ధర్మం కోసం మనం నిలబడాలి. ఇది మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముని మనవాడు ఈ మొహరం సందర్భంగా మనకు నేర్పించింది. పీర్ల ఊరేగింపు గురించి భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పీర్లు ఊరేగింపు, తాజియా ఊరేగింపులు వంటి సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని కొందరు ముస్లింలు మరియు స్థానిక సమాజాలు పాటిస్తారు. అయితే ఇవి ప్రపంచంలోని అన్ని ముస్లింలు పాటించే ఇస్లామిక్ ఆచారాలు కావు. ఈ విషయం ముస్లింస్ తెలుసుకోవాలి. పీర్ల పండుగ ఉత్సవాలు భలేకైతే చేస్తారు మన ఆంధ్రప్రదేశ్లో, ఇంకా పక్కన స్టేట్ వద్దు, మన ఆంధ్రప్రదేశ్లో మా ఊరు ఉంది, మా ఊర్లో జరుగుతుంది మొహరం, చాగల్మారి ఉంది, బనగానపల్లె ఉంది, ఇట్లా ప్రతి ఒక్క ఊర్లో జరుగుతుంది. కానీ ఇంకా బాగా జరిగేది చాగల్మారి. మా సైడ్ అయితే మాకు ఫేమస్ చాగల్మారి, ఇంకా కొందరికి వచ్చేసి బనగానపల్లి. ఇలా మనము చేసుకుంటాం పండుగను. కానీ ఈ పండగ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్లోనే కూడా లేదు, ఈ మొహరం మనము చెయ్యాలి, ముస్లిమ్స్కి ఈ పండగ అని లేదు. కానీ ఈ మొహరం పండగ మనకి ఎలా వచ్చిందంటే, గత కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 1400 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒకరిని తల వంచి మనం బతకకూడదు, నీతి నిజాయితీగా కష్టపడాలి, ఒకరి కింద ధర్మం కోసం అధికారం కోసం మనం తల వంచకూడదు, ధర్మం కోసం మనం అధికారం కోసం కాదు ధర్మం కోసం మనం బతకాలి. ఇది ఈ మొహరం అంటే. చాలామంది ఈ మొహరాన్ని పీర్ల పండగ అని చెప్పేసి ఊరేగింపులు చేసి, అలాగే పీర్లు స్టార్ట్ అయినప్పటి నుంచి 1, 2, 3, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు, 10 రోజులు ఇట్లా పీర్ల పండగ అనేది చేస్తారు. అంటే వీళ్ళు మక్కా నుంచి బయలుదేరి ఏ ప్రాంతానికైతే కుర్బలో అనే ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు అక్కడ నిలిచిపోయారో, అంటే అప్పటికి మొహరంలోనే మొహరంలో 10వ రోజు వీళ్ళు 1 రోజు 2 రోజులు ఇట్లా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు కుర్బల్ అనే ప్రాంతంలో పెద్ద సైన్యం వీళ్ళను వెంటాడకుండా వీళ్ళనందరినీ షహీద్ చేసింది, అంటే అందరినీ ప్రాణాలు కోల్పోయారు. దాని సందర్భంగా మన ఇండియాలో చూసుకుంటే మన తాత ముత్తాతల కాలం నుంచి అక్కడ చనిపోయినారు కదా, వాళ్ళందరూ మనకు దేవుళ్ళు. ఇమాం హుసేన్ గారు, అలాగే ఇప్పుడు పీర్ల చావిలో తెలుసుకుంటే హుసేన్ చోట పేర్లు కూర్చోబెట్టిన చోట ఇమాం హుసేన్ అని చెప్పేసి 2 పేర్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దాని తర్వాత మీరు బాగా గమనిస్తే చిన్న చిన్న పేర్లు కూడా చాలా మకాన్లలో అయితే ఉంటాయి. ఈ పీర్లు అనేది అంటే ఆ రోజు వీళ్ళందరూ షహీద్ అయిపోయిన రోజు, అంటే 9వ రోజు రాత్రి యుద్ధం జరుగుతుంది. 9వ రోజు రాత్రి వీళ్ళకి యుద్ధం జరిగితే వీళ్ళు 10వ తేదీ అనగా వీళ్ళు చనిపోతారు, అంటే అప్పటికి అందరు షహీద్ అయిపోయినారు. దానికోసము మన భారతదేశంలో మన వాళ్ళు గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సాంప్రదాయాలు మన వాళ్ళు దాన్ని పాటించుకుంటూ ఇక్కడ షహీద్ అయిపోయిన వాళ్ళను ఇది గుర్తు చేసుకుంటూ ఈ మొహరం పండగ అనేది జరుపుతారు. ఈ మొహరం పండగ జరిపేటప్పుడు కూడా మొహరం పండగ అనేది జరుపుతారు. అందరిలో మీరు బాగా గమనిస్తే చిన్న పీర్లు అంట, పెద్ద పీర్లు అంట ఇలా ఉంటాయి. ఇది మనం పెట్టుకున్న సాంప్రదాయాలు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించింది ఇలా మొహరం పండగ చేయాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పేసి. ఇస్లామిక్లో అయితే ఇదైతే లేదు, కానీ కొందరు చేస్తూ ఉంటారు. దాంట్లో చాలామంది ఇప్పుడు దానికి అయితే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మొహరంలో మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించేది కష్ట సుఖాలలో ఉన్నవానికి ఆదుకోవాలి,
అన్నం ఒక పూట అన్నం లేని వానికి ఆకలి తీర్చాలి, ఒకరి కింద మనం తల దించుకొని బతకకూడదు, మన బతికేంతో మనం బతకాలి అనేసి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది మనకి నేర్పించింది. ఇంకొకటి ఏంటంటే 9వ రోజు 10వ రోజు ఇస్లాంలో చాలామంది సున్నత్ ఇది. 9వ రోజు 10వ రోజు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మేము మొహరంలో రంజాన్లో ఎలా అయితే ఉపవాసాలు ఉంటామో దీంట్లో 2 రోజులు ఉపవాసం ఉంటే ఇది సున్నత్. అంటే అప్పుడు వాళ్ళకు తినడానికి తిండి లేక, ఆహారం లేక, అలాగే తాగడానికి వాటర్ లేక వాళ్ళందరూ 72 మంది షహీద్ అయిపోయారు కదా. దాని సందర్భంగా మనము ఈ ఉపవాసం ఉంటే ఆ రోజు మనకు ఎంతో పవిత్రమైన రోజు. ఆ రోజు అది గుర్తు చేసుకుంటూ మనం అనేది ఉపవాసం అయితే ఉండాలి. మొహరం అంటే పీర్ల పండగ అనేది మన ఇస్లాంలో లేదు. ఇలా పీర్లు కూర్చోబెట్టి ఇలా ఊరేగింపు చేయరి, అలాగే వచ్చేసి బొరుగులు పంచరి, 10వ రోజు ఇలా చేయరి, 10వ రోజు మధ్యాహ్నం పీర్లు చనిపోతాయి మళ్ళీ ఎటికి తీసుకోపోరి అనేది మన ఇస్లాంలో లేదు. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కర్బాలో అనే ప్రాంతంలో జరిగిన సంఘటన, ఇమామ్ హుసేన్ గారు చనిపోయిన సందర్భంగా వాళ్ళ చనిపోయింది, అలాగే 72 మంది షహీద్ అయిన సందర్భంగా మన వాళ్ళు వచ్చేసి మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ మొహరం అనేది పాటిస్తారు. ఈ మొహరం చేయకండి అని చెప్పేసి నేను చెప్పాను, కానీ మనం చేసుకుంటాం. అసలైనది అయితే మొహరం ఇదైతే కాదు, కానీ మనం చేసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్న సమాచారం బట్టి నేను చెప్పాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచి కాదు. మొహరం అంటే మనము 9వ రోజు 10వ రోజు కుల మతాలు తేడా లేకుండా మొహరం రోజు 9వ రోజు 10వ రోజు ఉపవాసం ఉండండి. చాలా అంటే చాలా ఎన్నో కోట్లు పెట్టినా కూడా రాని పుణ్యం మనకు ఆ 2 రోజులు అయితే వస్తుంది. ఇది గైస్ ఈ వీడియోలో చెప్పాలనిపించింది నాకు. ఆ మొహరం అసలైన చరిత్ర ఇది. ఈ మొహరం మనకు నేర్పించింది. చూశారు కదా, మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో మొహరం పండుగ ఎలా చేసుకుంటారు, మీ ఊర్లో ఏ ఊరు నుంచి మీరు మన వీడియో చూస్తున్నారు, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, నేను చెప్పింది మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళకి ఈ వీడియో చూపియరి, వాళ్ళు చూసి కూడా చెప్తారు అప్పుడులో జరిగినది చెప్పాడని చెప్పి. నేనైతే మొత్తం పిన్ టు పిన్ చెప్పలేదు, ఆడాడ కొన్ని నాకు గుర్తున్నవి నేను నిన్న నైట్ రాసి పెట్టుకొని మొత్తం అయితే ఇప్పుడు మీకైతే చెప్పాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పుడు దాకా జై హింద్, సైనింగ్ ఆఫ్.